ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కవితక్క కానీ ఇంకెవరైనా సరే ఎన్ని పార్టీలు పెట్టుకున్నా, బీజేపీ బీఆర్ఎస్ విలీనం చేసినా, లేకపోతే ఏమంటారు పొత్తు పెట్టుకున్నా, ఓకే, ఎందుకంటే వాళ్ళు డెఫినెట్లీ ఏమంటారు ఓట్లు చీలొద్దు అని చెప్పి, వ్యతిరేక ఓటు చీలొద్దు అని చెప్పి, ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే మొన్న జగన్ గారికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి తక్కువ ఓట్లు ఏం రాలేదు. ఇది చాలా ఏమంటారు మోర్ దాన్ అరౌండ్ 40% ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, సో అయినప్పటికీ మన ఎందుకు గెలవలేదు? 40% బీజేపీకి గెలుస్తున్నాయి అన్నిట్లలో 20% వస్తే ఎక్కువ, మిగతా అంతా మోసం చేస్తున్నారు. అయినా ఆ 40% దాటలేవు బీజేపీకి. అయినా ఎట్లా అధికారంలోకి వస్తున్నారు? అడ్డదారులలో. సో కాబట్టి ఇక్కడ ఏది వైసీపీ ఓడిపోవడానికి కారణము వీళ్ళు పొత్తు కట్టడం. ఈ మూడు పార్టీలు, జనసేనకి 5% ఓట్లు కూడా లేవు. అర్థమైందా? సో టీడీపీ ఓట్లు జనసేనకు పడ్డాయి పొత్తు పెట్టుకోవడం వల్ల. సో సేమ్ థింగ్ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, తెలంగాణలో కూడా బీజేపీకి పెద్దగా ఏం లేదు. ఓకే, సో ఎంపీ వాళ్ళు ఏం చెప్తారు? ఎంపీ ఎన్నికల్లో వచ్చిండ్రు అంటారు. ఎట్లా వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి అనే ఏమంటారు ఈ చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిండా, లేకపోతే సిబిఐ ఈడీ అని బెదిరించిండ్రా? సేమ్ థింగ్ విత్ కర్ణాటక. ఏమి అక్కడ డీకే శివకుమార్ని, ఇక్కడ ఇతన్ని. సో ఏమని ప్రలోభ పెట్టినరో మనకు తెలియదు కానీ, ఓకే, లోపలేస్తాము. ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిని వేశారు కేజ్రీవాల్ గారిని. సో అట్లనే మన శిబు సోరెన్ వాళ్ళ కొడుకు హేమంత్ సోరెన్ వేశారు. సో కాబట్టి ఇక వాళ్ళని డిఫేమ్ చేయడము, లేకపోతే జైలు వేయడము, తప్పుడు కేసులు బనాయించడము, ఇట్లా రకరకాలుగా చేయడం వల్ల ఇక ఏమంటారు ఇక వాళ్ళతో ఎందుకు అని చెప్పి ఈయన బలహీన అభ్యర్థుల టికెట్ ఇవ్వడం వల్ల అసెంబ్లీలో గెలవనటువంటి ఈటల రాజేందర్ గారు, అసెంబ్లీ ఎన్నికలలో గెలవనటువంటి బండి సంజయ్ గారు, అసెంబ్లీ ఎన్నికలలో గెలవనటువంటి రఘునందన్ రావు గారు ఎట్లా ఎంపీ వితిన్ 3 to 6 months లోపల ఎంపీ ఎన్నికలలో ఎట్లా గెలుస్తారు? వాళ్ళకి ఎక్కడుంది ఓటు శాతం? ఎక్కడుంది బీజేపీకి? ఏం చేసిందని ఉంటది? నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఐదుగురు గెలిచిరు హైదరాబాద్ నుంచి. బద్దం బాలరెడ్డి, ఈ ముషీరాబాద్ నుంచి ఆయన పేరేంది మర్చిపోయినా, సో లక్ష్మణ్, ఇట్లా గెలిచిర్రు బీజేపీ. కానీ ఎక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కృష్ణంరాజు ఇంకో ఆయన గెలిచిర్రు. బట్ దట్ ఈస్ నాట్ ద ఏమంటారు అధికారం రావడానికి కావాల్సిన ఇది లేదు. అంటే నేను ఏం చెప్తున్నా, వాళ్ళ సిద్ధాంతం లోపం ఉన్నప్పుడు ఎట్లా గెలుస్తారు? ఆ మిగతా చాలా రాష్ట్రాల్లో మోసం చేసి వాళ్ళు అధికారం చేపట్టుకున్నారు. గెలుస్తున్న కొన్నిట్లలో అక్కడ ప్రజల్ని ఎడ్డోళ్ళని చేసి, మతం పేరు మీద పిచ్చోళ్ళని చేసి, వాళ్ళని మోసం చేసి గెలుస్తున్నారు తప్ప జెన్యున్ గా నిష్పక్షపాతంగా ఓట్లు పెడితే, ఎన్నికలు పెడితే ఒక్క దగ్గర కూడా గెలవదు బీజేపీ. కేవలం పోల్ మేనేజ్మెంట్ చేసి గెలుస్తుంది అడ్డదారులలో. సో ఆ విధంగా మహారాష్ట్ర ఎన్నికల కంటే ఒక వితిన్ 6 months 3 months ముందు ఎందుకు రెండు పార్టీలు ఎందుకు గెలిచినావు? శివసేన ఎందుకు గెలిచినావు? ఎన్సీపీని ఎందుకు గెలిచినావు? నీకున్న అస్త్రం ఏంది? సిబిఐ ఈడీ అని బెదిరించే కదా, రైట్? ఆదర్శ కుంభకోణము లోపలేస్తానే కదా. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, లేకపోతే చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని చౌకీదార్ చోర్ హే చోర్ని చోర్ అంటే ఆర్యబ్రాహ్మణ్ని జడ్జిలో పెట్టుకొని తప్పుడు తీర్పులు ఇప్పించడం. పార్లమెంట్ ఎన్నికల ముందు నేషనల్ హెరాల్డ్ ఏముందిరా కేసు? ఆమె పేరు మీద ఒక్క ఇంచు భూమి అన్న ఆమె పేరు మీద వచ్చిందా? సోనియా గాంధీ గారు కానీ ఎవరి మీదన్నా అయినా సరే ఒక తప్పుడు పెట్టి ఆ కేసును బూచిగా చూపెట్టి వాళ్ళ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం. అంటే నేను చెప్తున్నా, ఇక్కడ నువ్వు ధర్మబద్ధంగా యుద్ధం చేస్తలేవు. సో అడ్డదారుల యుద్ధం చేస్తున్నావు. అట్లా మోసం చేసి పక్క పార్టీలను బెదిరించి వాళ్ళ ఎమ్మెల్యేలను తీసుకొని అట్లా మోసం చేసి దాన్ని గెలుపు అన్నారు. ప్రజలు ఇష్టంతో ఓటేసినప్పుడే గెలుపు. అర్థమైందా? సో అది కాకుండా మిగతా ఏది కూడా గెలుపు కాదు. సో ఆ క్రమంలో తెలంగాణలో బీజేపీకి ఎవరు ఓటేస్తారు? ఎక్కడ ఓటు బ్యాంక్ ఉందో చెప్పండి నాకు. ముస్లింస్ వేస్తారా? ఏరు. క్రిస్టియన్స్ వేస్తారా? ఏరు. దళితులు వేస్తారా? ఏరు. ఎవరు వేస్తారు? మిగతా బీసీలలో వేస్తారా? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, రైతు ఎందుకు వేస్తాడు బీజేపీకి నాకు చెప్పండి. మతం పేరు చెప్తే రైతుకు నోట్లకి 5 ఏళ్ళు పోతాయా? భూ వస్తుందా? రైతుకు మద్దతు ధర ఇస్తే వేస్తాడు. రైతుకు కావాల్సినటువంటి వాళ్ళ ధాన్యం సకాలాన్ని కొనుక్కుంటే వేస్తాడు, రైట్? వాళ్ళ రైతులకి సబ్సిడీలు ఇస్తే వేస్తాడు. అవి బీజేపీ ఇయ్యదే. అవి ఇస్తే వీళ్ళకి ఏమంటారు, వీళ్ళు దోసుకోలేరే. ఒక్క సామాజిక వర్గం కూడా ఎందుకు వేస్తుంది బీజేపీ? ఒక్క రీజన్ చెప్పండి.
మతం అనేది వ్యక్తిగతం. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. మొక్కు ఉన్నా మొక్కకపోయినా దొరికేది లేదు. దానికి అది ప్రజా సమస్య కాదు. కానీ వీళ్ళ గోలేంది, హిందువులను కొట్టాలి, ముస్లింలను కొట్టాలని ప్రచారం చేయాలి. ఆ భయాన్ని వాళ్ళు ఓటు బ్యాంకు మలుచుకోవాలి. బీజేపీ ఉంటేనే మాకు రక్షణ ఉంటుందన్న భావాన్ని క్రియేట్ చేయాలి. అది ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అమాయకుల దగ్గర, యువకుల దగ్గర, పట్టణ ప్రాంతాల్లో ముస్లింస్ ఎక్కువ ఉన్న దగ్గర వర్కౌట్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింస్ ఎక్కడున్నారు? కాబట్టి గ్రామీణ ప్రాంతాలు వర్కౌట్ కాదు. మెజారిటీ జనాభా ఏడున్నది? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. సో కాబట్టి వాళ్ళ యొక్క డే టు డే కష్టాలు తీరిస్తేనే వాళ్ళు ఓటేస్తారు. రైట్? ఇప్పుడు టీచర్ ఉన్నారు, వాళ్ళకి ఏదో డిమాండ్లు ఉంటాయి, వాళ్ళ డిమాండ్ నెరవేర్చేస్తారు. ఇంకోరు ఎవరు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ డిమాండ్ నెరవేర్చేస్తారు. ఇవన్నీ చేయదు కదా బీజేపీ, మతం తప్ప. కాబట్టి బీజేపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు. కేవలం రేవంత్ రెడ్డిని భయపట్టించి ఏది యొక్క బలహీన అభ్యర్థులు టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు, కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు, బీఆర్ఎస్ పడాల్సిన ఓట్లు బీజేపీ పడ్డాయి. అంతమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున వెలచాల అనడానికి ఇచ్చారు కరీంనగర్లో. ఎందుకు ఇచ్చినావు? బండి సంజయ్తో డెఫినెట్లీ కాంప్రమైజ్ అయినావు. ఏది మన ఈటల రాజేందర్ గెలిచిండు. అక్కడ ఏంది, అక్కడ లోకల్ ఉన్న క్యాండిడేట్ ఇవ్వకుండా వేరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చిండు. ఇట్లా రేవంత్ రెడ్డి కుట్ర చేయడం వల్ల బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి తప్ప రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి టికెట్ ఇస్తే కేంద్రంలో అసలు బీజేపీ ప్రభుత్వమే వచ్చేది కాదు. దానికి తోడు అక్కడ డీకే శివకుమార్ సేమ్ స్టోరీ. ఇది కాకుండా ఎంఐఎం పార్టీ ఉత్తరప్రదేశ్ లో 87 సీట్లలో కాంగ్రెస్ ని ఓడగొట్టింది 2600 ఓట్లతోటి.